ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఏదండి? పర్లేదు చెప్పు. చేస్తాను. ఇంకా లేదు, ఇప్పుడు అంటే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నానండి. మీకు ఎన్ని ఇప్పుడు చెప్తాను. ఓకే, అయితే మనం ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఇది మీ దగ్గర ఉంటుంది. నేను ఫొటోస్ అవి పెట్టినట్టు గుర్తు నాకు. షేర్ ఫోటో ఒకసారి ఉండండి. ఓకే, ఒకసారి ఇది ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ మొన్న మీరు అంశమాపనం చేశాం కదా, అంశమాపనం చేసినప్పుడు ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇదైతే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, మనం ఏం కనుక్కోవాలి అంటే ఐరన్ ను నిర్ణయించాలన్నమాట. నేను మీకు అన్నోన్ సొల్యూషన్ ఇస్తాను. అన్నోన్ సొల్యూషన్ లో Fe2 అనేది ఉంటుంది. ఆ Fe2 యొక్క భారంను మీరు నిర్ణయించాలి. దీన్ని ఎలా కనుక్కుంటామంటే, మొదటిగా మనం తెలిసిన మొలారిటీ నుంచి తెలియని మొలారిటీ కనుక్కుంటాము. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనం తయారు చేసుకుంటాము. అంటే అది ప్రాథమిక ద్రావణంగా తీసుకుంటాము. అంటే దాని యొక్క మొలారిటీ ఎంతో మనకి తెలుస్తుంది. తర్వాత దాని నుంచి KMnO4 మొలారిటీ ఎంతో కనుక్కుంటాము. అప్పుడు రెండో టైట్రేషన్ లో మనకి KMnO4 మొలారిటీ ఎంతో తెలుస్తుంది. మూడవదిగా KMnO4 నుంచి మనం Fe2ని నిర్ణయిస్తాం. Fe2కి టైట్రేషన్ చేస్తాం. 3 సార్లకి టైట్రేషన్ చేసినప్పుడు అక్కడ ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. దాన్ని మొలారిటీ కనుక్కుంటాము. మొలారిటీని ఆధారంగా చేసుకుని ఎంత వెయిటో కనుక్కుంటాము. ఇది మన ప్రాసెస్ అన్నమాట. మనకి ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. ఉద్దేశ్యం ఏంటంటే ఆక్సాలిక్ ఆమ్లమును ప్రాథమిక ద్రావణంగా తీసుకుని KMnO4తో Fe2ని నిర్ణయిస్తాము. ఆక్సాలిక్ ఆమ్లమును ప్రాథమిక ద్రావణంగా తీసుకొని KMnO4తో Fe2ని నిర్ణయించుట. పరికరములు ఏమేమి తీసుకుంటామంటే 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్, గరాటు, బ్యూరెట్, పిప్పెట్టు, కొనికల్ ఫ్లాస్క్, తూనిక పెట్టే, విశ్లేషణ తుల ఇలా తీసుకుంటాం. అలా ఇందులో జరిగే రసాయనిక చర్యలు ఏంటంటే గనక ఇందులో మనం రసాయనాలు చూసుకున్నట్లయితే మనం ఏం తీసుకుంటున్నాము, ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకుంటున్నాము, KMnO4ని తీసుకున్నాము, KMnO4 ద్రావణంను తీసుకున్నాము, నెక్స్ట్ మోర్స్ లవణాన్ని తీసుకున్నాము, మోర్స్ లవణ ద్రావణం అన్నమాట. మోర్స్ లవణ ద్రావణం తీసుకుంటున్నాము, సజల H2SO4ని తీసుకున్నాము. ఇక్కడ మనం ఎటువంటి మిథైల్ ఆరెంజ్ కానీ ఫినాప్థలిన్ ఇండికేటర్ని తీసుకోలేదు, ఎందుకంటే అది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ జరిగే రసాయనిక చర్యలు చూడండి. రసాయనిక చర్యల్లో మనకి ఫస్ట్ 2 KMnO4 ప్లస్ H2C2O4 అని ఉంది. KMnO4 అంటేనేమో మనకి పొటాషియం పెర్మాంగనేట్ అని, H2C2O4 అంటే ఆక్సాలిక్ ఆమ్లం. మొదటి చర్యలో ఏం చేస్తున్నాము, ఆక్సాలిక్ ఆమ్లాన్ని కొనికల్ ఫ్లాస్క్ లోకి తీసుకుని KMnO4ని బ్యూరేట్ లోకి తీసుకుని టైట్రేట్ చేస్తున్నాం కదా. అంటే KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ మధ్య చర్య అనేది జరుగుతుంది.
KMnO4 ఆక్సాలిక్ ఆమ్లం దగ్గర చర్య అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ 2 అణువుల KMnO4 5 అణువుల H2C2O2తో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాము, KMnO4ని FeSO4తో రియాక్ట్ చేస్తున్నాం అనమాట. చేయనప్పుడు అంటే 2 అణువుల KMnO4 10 అణువుల FeSO4తో చర్యలో పాల్గొంటుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ ఏ చూద్దామండి. పార్ట్ ఏ చూసుకుంటే పార్ట్ ఏ ఏం చేస్తున్నామంటే ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని మనం తయారు చేస్తున్నాం. ఏం చేస్తామండి, ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని తయారు చేస్తున్నాం అనమాట. ఒక్కసారి ఓకే, ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణాన్ని మనం తయారు చేస్తున్నామండి. ఇందులో ఏం చేస్తున్నాము, సుమారుగా 1.575 గ్రాముల ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకుని తూచే బుడ్డీలో తీసుకుంటున్నాము. తూచే బుడ్డి తీసుకుని విశ్లేషణతుల సహాయంతో ఖచ్చితంగా కొలిచి గరాటు అమర్చిన వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి మార్చడమైనది. దాన్ని W2గా తీసుకుంటున్నాము. ఖాళీ తూచే బుడ్డి భారంను కనుగొని W3 తూచే బుడ్డి భారంలో తేడా ద్వారా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో ఉన్న ఆక్సాలిక్ ఆమ్ల భారము వచ్చును. గరాటు లోపల భాగమును స్వేదన జలంతో కడిగి తీసివేయాలి. ఆక్సాలిక్ ఆమ్లమును వీలైనంత తక్కువ నీటితో మొదటిగా కరిగించి ఫ్లాస్క్ మెడ మీద ఉన్న గుర్తు వరకు స్వేదన జలమును గిలకరిస్తూ కలపాలి. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లను మూత పెట్టి ద్రావణం సజాతీయంగా గిలకరించి పదార్థ భారం నుండి మొలారిటీని ఏం చేయాలండి, కనుక్కోవాలన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ బి. నెక్స్ట్ ఏంటండి, పార్ట్ బి. మనకి ఇక్కడ ఒకసారి చూడండి, W1 W3 ఎలా రాసుకో ఎలాగా ఓకే, ఇది చూడండి ఇలా వచ్చేసరికి ఇదిగో ఫస్ట్ ఏంటి, ఆక్సాలిక్ ఆమ్ల ప్రమాణ ద్రావణంను తయారు చేయట. W1 ఏంటి, మామూలు తూనిక బుడ్డి భారం ఎంత వచ్చింది అని. W2 ఎంత, పదార్థము ప్లస్ తూనిక బుడ్డి భారము, అది కనుక్కోవాలి. తర్వాత W3 ఎంత, పదార్థమును వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి బదిలీ చేసిన తర్వాత బుడ్డి భారము. ఇప్పుడు మనకు పదార్థ భారం రావాలంటే ఎలా వస్తుంది, ఈ పై దాంట్లో నుంచి కింద తీసేస్తే మనకి పదార్థ భారం వస్తుంది. ఈ భారాన్ని తీసుకుని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆక్సాలిక్ ఆమ్ల మొలారిటీ M = ఎంత భారం అయితే వచ్చిందో అంతా బై 126 ఏంటి, మాలిక్యులర్ వెయిట్ అనమాట, ఇంటూ 1000 ఎంతలోకి చేస్తున్నాను నేను, 250 mlలోకి చేశాను కాబట్టి దాని యొక్క మొలారిటీ ఎంతో తెలుస్తుంది. అక్కడికి మనకి పార్ట్ ఏ అవుతుంది. పార్ట్ బి తీసుకుంటాం అనమాట. పార్ట్ బి ఏం చేస్తామంటే కనుక ఒకసారి ఇందులో ఫస్ట్ పార్ట్ బి చదువుదాం. పార్ట్ బి వచ్చేసరికి KMnO4 ద్రావణమును ప్రామాణీకరించుట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే బ్యూరేట్ను మొదట పంపు నీటితోను తర్వాత స్వేదన జలంతోను చివరకు KMnO4 ద్రావణంతో తొలిచి KMnO4 ద్రావణంలో గాలి బుడగలు లేకుండా నింపి 0కు సరిచేసి బ్యూరేట్ను స్టాండ్నకు అమర్చాలి. 20 ml పిప్పెట్ను మొదట పంపు నీటితోను తర్వాత స్వేదన జలంతోను చివరకు ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణంతో తొలిచి 20 ml ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణమును కొనికల్ ఫ్లాస్క్లోనికి మార్చాలి. ఆ ద్రావణానికి 20 ml సజల H2SO4 ద్రావణం కలిపి దానిని బుడగలు వచ్చే వరకు వేడి చేసి సుమారు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ వేడిగా ఉన్న ద్రావణంను బ్యూరెట్ క్రింద ఉంచి KMnO4 ద్రావణంతో అంశమాపనం చేయాలి. రంగులేని ద్రావణం లేత పింక్ రంగులోనికి మారుటను అంతిమ స్థానంగా తీసుకొని కొలతలను నమోదు చేయాలి. ఈ విధంగా 2 వరుస రీడింగ్లను వచ్చే వరకు అంశమాపనం చేసి తద్వారా KMnO4 ద్రావణం యొక్క మొలారిటీని లెక్కించాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక టేబుల్ వేసుకుంటాం కదా, అక్కడ మనం ఏం చేస్తాము, ఒక టేబుల్ వేసుకుంటాం. ఆ టేబుల్ ఒకసారి చూడండి, ఇదిగో ఆ టేబుల్ ఇలా వేసుకుంటాం అనమాట. ఓకే, KMnO4 ద్రావణమును ప్రామాణీకరించుట. KMnO4 ద్రావణమును ప్రామాణీకరించుట టేబుల్ ఏంటంటే మొదటిగా సీరియల్ నెంబరు, తర్వాత వచ్చేసరికి కొంచెం బ్లర్ వస్తుంది, మరి సిగ్నల్స్ అవి తక్కువగా ఉన్నాయనో ఏంటో తెలీదు. రెండవది వచ్చేసరికి H2C2O4 ఘన పరిమాణము,
మిల్లీ లీటర్లలో. అంటే ఆక్సాలిక్ ఆమ్ల ఘన పరిమాణం ఎంత తీసుకున్నాం, 20 ml. అది తెలుసు కదా, రాసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూరేట్ రీడింగ్, తొలి రీడింగ్, తుది రీడింగ్. తర్వాత KMnO4 ఘన పరిమాణం. ఫార్ములా ఏంటండి, M1V1/N1 = M2V2/N2 అనే ఫార్ములాలో మనం చేసుకుంటాం. M1లన్నీ ఆక్సాలిక్ ఆమ్లానికి, 2లన్నీ KMnO4కి ఇస్తే గనక M1 = H2C2O4 మొలారిటీ. అది మనకి పార్ట్ ఏ చేసినప్పుడు వచ్చేస్తుంది, అప్పుడు మనం చేసుకోవచ్చు. V1 = H2C2O4 ఘన పరిమాణము. N1 = H2C2O4 మోల్ల సంఖ్య. M2 = KMnO4 మొలారిటీ. VT = KMnO4 ఘన పరిమాణము. N2 = KMnO4 మోల్ల సంఖ్య. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి, M2 అనమాట. M2 = M1V1N2/V2N1. ఈ ఫార్ములాలో ప్రతిక్షేపం చేస్తే మనకి KMnO4 మొలారిటీ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనం పార్ట్ సి చూద్దాం. ఓకే, ఇక్కడ పార్ట్ సి చూసినట్లయితే మనకి ఇచ్చిన సమస్యాత్మక ద్రావణ, పార్ట్ సి యొక్క హెడ్డింగ్ ఏంటంటే Fe2ను నిర్ణయించుట. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన సమస్యాత్మక ద్రావణంను స్వేదన జలంతో 10 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ మెడ మీద ఉన్న గుర్తు వరకు సరిచేయాలి. 20 ml పిపెట్ను మొదట పంపు నీటితోనూ, తరువాత స్వేదన జలంతోనూ, చివరకు మోర్స్ లవణం ద్రావణంతో తొలిచి 20 ml మోర్స్ లవణ ద్రావణం కొనికల్ ఫ్లాస్క్లోనికి మార్చాలి. ఆ ద్రావణానికి 20 ml సజల H2SO4 ద్రావణం కలిపి ద్రావణంను బ్యూరెట్ క్రింద ఉంచి KMnO4 ద్రావణంతో అంశమాపనం చేయాలి. రంగులేని ద్రావణం లేదా పింక్ రంగులోనికి మారు వరకు అంశమాపనం కొనసాగించాలి. పింక్ రంగులోనికి మారుటను అంతిమ స్థానంగా తీసుకొని కొలతలు నమోదు చేయాలి. ఈ విధంగా 2 వరుస రీడింగులు వచ్చే వరకు అంశమాపనం చేసి తద్వారా మోర్స్ లవణ ద్రావణం యొక్క మొలారిటీని మనం లెక్కించవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం టేబుల్ ఉంటుంది, మనకి ఇక్కడ టేబుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు టేబుల్ చూడండి. Fe2ను నిర్ణయించుట. ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుందమ్మా, ఇందాక కనిపించలేదు కదా. మొదటిది సీరియల్ నెంబర్, తర్వాత మోర్స్ లవణం ఘన పరిమాణము, తర్వాత బ్యూరెట్ రీడింగులు తొలి తుది. నెక్స్ట్ KMnO4 ఘన పరిమాణము. ఫార్ములా కనుక మనం చూసుకున్నట్లయితే M2V2/N2 = M3V3/N3. M2లన్నీ కూడా మనం KMnO4కి ఇచ్చుకుని M3లన్నీ కూడా మోర్స్ లవణానికి ఇచ్చుకుంటాము. M2 = KMnO4 మొలారిటీ. VT = KMnO4 ఘన పరిమాణము. N2 = KMnO4 మోల్స్ సంఖ్య. M3 మోర్స్ లవణ మొలారిటీ. V3 = మోర్స్ లవణ ఘన పరిమాణము. N3 = మోర్స్ లవణ మోల్ల సంఖ్య. ఇప్పుడు మనకి M3 = M2V2N3/N2V3. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మోర్స్ లవణ మొలారిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. దాని నుంచి మనం ఏం చేయొచ్చు, ఎంత భారం అయితే ఉన్నదో దాన్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా. ఎంత భారం ఉంది, మొలారిటీ వస్తుందండి. మొలారిటీ వచ్చినప్పుడు ఏంటి, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ weight by molecular weight into 1000/100. ఎంత అయితే చేసామో అంత. నేను ఎంత ఇచ్చాను మీకు, 100 ml ఇస్తాను బై 100. అంటే ఇప్పుడు మనకి అక్కడ ఏం తెలుస్తుంది, మొలారిటీ తెలుసు, మొలారిటీని ప్రతిక్షేపిస్తాము. నెక్స్ట్ మనకి వెయిట్ ఎంతో తెలీదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది తెలుసు, ఒక్క నిమిషం, మాలిక్యులర్ వెయిట్ తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటూ 1000/100 ml అంటే ఇంటూ 10. దాన్ని ప్రతిక్షేపితం చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది, ఎంత వెయిట్లో ఉన్నదో అంత వస్తుంది. ఇది మనం రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి ప్రాక్టికల్ అనేది మీకు నార్మల్గా ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు నేను చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ అంటే ప్రొసెసర్లో మనం ఫస్ట్ ఏం చేస్తామండి, ప్రమాణ ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేస్తాం. ఏం చేస్తాము, ప్రమాణ ఆక్సాలిక్ ఆమ్ల ద్రావణాన్ని తయారు చేస్తాం అనమాట. ఓకే.
నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఎంత తీసుకోవాలని చెప్పానండి తూనిక బుడ్డిలోనికి? ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే, మాట్లాడకపోతే ఎలాగా? ప్రాక్టికల్ నా కోసం చేస్తున్నానా ఏంటి? ML మేడం. మనకి ఇది కనిపిస్తుందా? ఎస్, ఇక్కడ బాగా కనిపిస్తుంది. వేస్తాను. ఓకే, కనిపిస్తుంది కదా? ఇది మన వెయింగ్ బ్యాలెన్స్. మనం ఎంత ఆక్సాలిక్ ఆమ్లం తీసుకోవాలండి? ఎన్ని గ్రాములు తీసుకోవాలి? 1.575 గ్రాములు తీసుకోవాలి.
ఇదిగో మన ఇది ఆక్సాలిక్ ఆమ్లం. ఓకేనా, ఇది మన ఆక్సాలిక్ ఆమ్లం. ఆక్సాలిక్ ఆమ్లాన్ని మేడం చెప్పరా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అవునా, అందరికీ అలాగే ఉందా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, అయితే మన ల్యాబ్ లో సిగ్నల్ సరిగ్గా రాతే, క్లైమేట్ బాగాలేదు కదమ్మా, అందుకనేమో. ఓకే, ఇదిగో తూచే తూనిక బుడ్డి, ఇందులోకి నేను సబ్స్టెన్స్ తీసుకున్నాను, తీసుకున్న దాన్ని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది కూడా వినిపించట్లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందా సరిగ్గా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు. ఓకే, తూనిక బుడ్డిలోకి మనం సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని మనం వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే తూనుకు బుడ్డి ప్లస్ సబ్స్టెన్స్ భారం ఎంత వచ్చింది? 23.210 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 23.210. మర్చిపోయాను. మీరు ఒక చోట రాసుకోండి. ఒక చోట ఇది నేను తీసి పెడతాను, మీరు రాసుకోండి. నేను ఇలా ప్రాక్టికల్ చేయించేలోపు. మేడం వాయిస్ అసలు వినిపించట్లేదు మేడం. 23.210. ఇప్పుడు 23.210. అమ్మా, అది నోట్ చేసుకోండి రా. ఓకేనా, అదొకసారి నోట్ చేసుకుంటా ఉండండి.
నోట్ చేసుకున్నారా మాది? ఎస్ మ్యామ్. మ్యామ్. ఓకే. ఓకే, దీన్ని ఇప్పుడు నేను తీసేసి 250 ml కొనికల్ ఫ్లాస్క్ లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా కొడితే, ఇలా దీనిపైన ఇలా కొడితే కనుక ఏమవుతుందంటే అందులో ఉన్న సబ్స్టెన్స్ మొత్తం పడిపోతుంది. ఓకే, ఇలా పన్నెండుని వాటర్తో మనం వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఖాళీ తూనిక బుద్ధి యొక్క భారాన్ని చూద్దాం. ఎంత వచ్చిందండి? 21.530. ఎంత వచ్చింది? 21. దాన్ని నేను 21.530. ఇప్పుడు నాకు పదార్థ భారం కావాలంటే ఏం చేయొచ్చు? నేను కనిపిస్తుంది కదా మీకు? 23.21 మైనస్ 21.0 చేస్తే నాకు పదార్థ భారం ఎంతో వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా తర్వాత చేద్దాం. ఓకేనా? ఇక్కడతో మనకి ప్రాసెస్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చేసుకుందాం. ఆక్సాలిక్ ఆమ్లాన్ని చేసుకుందాం. ఓకే, మన ఆపరేటర్స్ కనిపిస్తుందమ్మా? ఓకే, అంత క్లియర్గా ఉంది. ఇదిగో నేను ట్రాన్స్ఫర్ చేసిన 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లోనికి ట్రాన్స్ఫర్ చేసిన ఆక్సాలిక్ ఆమ్లం. మొదటిగా కొద్దిగా స్వేదంశాన్ని కలిపాను. కలిపి బాగా గలకరిస్తున్నాను. తర్వాత నాకు ఏమవుతుంది? ఇది కరుగుతుంది. ఇంకా కొద్దిగా ఉంది, లాస్ట్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మేడం మీ వాయిస్ అసలు వినిపించట్లేదు మేడం. అమ్మా సిగ్నల్ కూడా బాగానే ఉందిరా. 3 పొలాలు ఉన్నాయి ఏకంగా.
ఇందులో ఉన్న ఆక్సాలిక్ ఆమ్ల స్ఫటికాలు మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే డిస్టిల్ వాటర్ని యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొంచెం డిస్టిల్ వాటర్ని యాడ్ చేసుకుని బాగా డిజాల్వ్ చేసుకుందాం. చూడండి, రమణ ఆక్సాలిక్ ఆమ్లాన్ని మనం తయారు చేస్తాము. ఇలా ఫుల్ కరెక్ట్గా మార్క్ వరకు నింపిన తర్వాత దాన్ని తిరగేసి షేక్ చేయాలి. మూత పెట్టాలంటే మూత పెట్టి గట్టిగా టైట్గా మూత పెట్టి అప్పుడు తిరగేసి షేక్ చేయాలి. ఇప్పుడు మనకి ఆక్సాలిక్ ఆమ్లం తయారైంది. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. దాన్ని దేంతో టైట్రేట్ చేస్తాము? KMnO4 ద్రావణంతో టైట్రేట్ చేస్తాం. ఇది మన KMnO4 ద్రావణం. దీన్ని మీరు వెయ్యి చేయవసరం లేదండి, మీకు కావాలి మేమే వెయ్యి చేసి పెట్టేస్తాము. ఇది మీరు వెయ్యి చేయవసరం లేదు. ఫ్లేమ్ పెట్టండి. ఒక ఫ్లేమ్ పెట్టండి. ఫ్లేమ్ స్టాండ్ వైర్ గ్యాస్. స్టాండ్ అంటే అది ట్రైపాడ్ స్టాండ్. అది ట్రైపాడ్ స్టాండ్ అంటారండి. వెయిట్ చేసేదండి. ఎప్పుడు కూడా మీ కంటికి ఏదైతే ఉందో
ఆ పాయింట్ ఏ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీ కంటికి ఎదురుగుండా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి తక్కువ వస్తాయి అనమాట. పారలాక్స్ ఎర్రర్ అనేసి ఉంటుంది. ఆ పారలాక్స్ ఎర్రర్ అంటే మన కంటికి అది కరెక్ట్ గా లేకపోతే కనుక వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు అంతా కూడా తెలిసిన ప్రాసెస్. ఓకే, ఫస్ట్ వీటిని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కేఎంఎన్ పోసుకునే ఆ బీకర్ని KMnO4తో రిన్స్ చేసుకుంటున్నాము. దాంట్లోకి KMnO4 వేసుకుందాము, ఎందుకంటే బ్యూరెట్లోకి వేసుకోవటానికి మనకి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఆక్సాలిక్ ఆమ్లం తీసుకునేదాన్ని ఆక్సాలిక్ ఆమ్లంతో రిన్స్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ మనం బ్యూరెట్ని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత బ్యూరెట్లోకి KMnO4 తీసుకుంటాం కదా, KMnO4తో రిన్స్ చేసుకుందాం. మేడం మొబైల్ కొంచెం వెనక్కి పెట్టండి మేడం, కనిపించట్లేదు మేడం మీరు చేసేది. ఓకే, నా వైపు పెట్టుకుందాం. అంటే ఇది పెద్ద అవసరం లేదు, అందుకని KMnO4తో దీన్ని మనం రిన్స్ చేస్తున్నాం. వాష్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లోకి నేను KMnO4ని ఫిల్ చేసుకుంటున్నాను. దీనికన్నా ముందు ఒకసారి మనం వేరే పని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిపెట్ని యాక్చువల్లీ అంత దూరం వెళ్ళటం కష్టం అని ఇందులో క్లీన్ చేసేస్తాను. డిస్టిల్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను ఫస్ట్. చాలు. తర్వాత దీన్ని ఆక్సాలిక్ ఆమ్లంతో రిన్స్ చేస్తున్నాం. ఆక్సాలిక్ ఆమ్లం తీసుకుని ఇక చూడండి, ఇలా తిప్పితే అది కడిగినట్టు అవుతుంది అనమాట. ఇలా కొంచెం వెనక్కి రానిచ్చి ఓకే, దీన్ని మళ్ళీ అదే డిస్కార్డ్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం కొనికల్ ఫ్లాస్క్ కూడా ఫస్ట్ అంతా కడుక్కోవడమే పని. డిస్టిల్ వాటర్తో రిన్స్ చేసి అంటే మళ్ళీ మీరు చేయరని ప్రాసెస్ అంతా చెప్తున్నా.
మేడంగా చేయలేదు, మాకు చూపించలేదు, వాళ్ళు చేయకపోయినా కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన ఎక్స్పెరిమెంటల్ ట్రేసెస్ ఉంటాయి. అందులో 20 ml పిప్పటాప్ చేయాలి. ఈ ఫింగర్నే మనం యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మార్క్ ఉన్నది కనిపిస్తుందా మీకు? మార్క్ ఆ మార్క్ వరకు రానివ్వాలన్నమాట. అదుగు మార్క్ వరకు లోవర్ మెనస్. దీన్ని తీసుకుని కొనికల్ ఫ్లాస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఓకే అమ్మా, ఇందులోకి 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకున్నాము. ఈ 20 ml ఆక్సాలిక్ ఆమ్లానికి 20 ml డైల్యూట్ H2SO4 ని యాడ్ చేయాలి. ఓకే, ఇదిగో మన డైల్యూట్ H2SO4. 20 ml డైల్యూట్ H2SO4 ని యాడ్ చేసిన తర్వాత కొనికల్ ఫ్లాస్క్ 20. ఇప్పుడు ఈ కొనికల్ ఫ్లాస్క్ లో ఏమున్నదండి? కొనికల్ ఫ్లాస్క్ లో ఏమున్నదో చెప్పాలి ల్యాబ్ వింటున్న వాళ్ళు. 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని వేసాను, అలాగే 20 ml డైల్యూట్ H2SO4 ని వేసాను. వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే హీట్ చేస్తున్నాను. హీట్ చేస్తున్నాను. ఓకే, ఇది ట్రైపాడ్ స్టాండ్ పెట్టాను. హీట్ చేస్తున్నా. ఎంతవరకు హీట్ చేయాలి అంటే గనక దాంట్లో బొడగలు వచ్చేంత వరకు హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలండి? బొడగలు వచ్చేంత వరకు హీట్ చేయాలి. ఈ లోపల హీట్ అవుతూ ఉంటుంది. మనం ఇంకో ప్రాసెస్ చేద్దాం రండి. మనం ఇప్పుడు ఇందాక మన బ్యూరెట్ లోకి మనం నింపుకోలే. ఓకేనా?
ఇప్పుడు మనం మన బ్యూరెట్లోకి ఓకే బ్యూరెట్ తీసుకున్నా. బ్యూరెట్లోకి నేను KMnO4 ద్రావణాన్ని ఉపయోగిస్తున్నా, నింపుతున్నాను. మొదటిగా బ్యూరెట్ని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసాము. ఆ తర్వాత KMnO4తో రిన్స్ చేసి KMnO4ని ఫిల్ చేస్తున్నాను. ఈ KMnO4ని ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి. బ్యూరెట్లో కానీ పిపెట్లో కానీ ఎప్పుడు కూడా గాలి బుడగలు లేని విధంగా మనం చూసుకోవాలండి. గాలి బుడగలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకి అంశమాపనాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇది కింద చూడండి, ఇక్కడ KMnO4 ద్రావణం లేదు. దానికోసమని ఓకే కనిపిస్తుంది కదా, నేను కిందకి రన్ డౌన్ చేసుకుంటున్నా. అప్పుడు అది దిగింది. ఇప్పుడు చూడండి, ఎటువంటి గాలి బుడగలు ఇందులో లేవు. ఇలాగా పూర్తిగా అయ్యేంత వరకు మనం చూసుకోవాలి. మీకు ఇంతకు ముందు నేను చెప్పాను, ఏం చెప్పాను? కలర్లెస్ సొల్యూషన్ కి లోవర్ మినస్కస్ చూసుకోవాలి. కలర్ సొల్యూషన్స్ కి ఎప్పుడు కూడా అప్పర్ మినస్కస్ చూసుకోవాలి. అప్పర్ మినస్కస్ లోవర్ మినస్కస్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. వైట్ బోర్డ్ కనిపిస్తుందా అమ్మా? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. కనిపిస్తుంది మ్యామ్. ఓకే, మనకి ఇలా ఉంటుంది డ్రాప్ కదా. లోవర్ మెనస్కస్ అంటే ఈ కింద దాన్ని లోవర్ మెనస్కస్ అని, అప్పర్ మెనస్కస్ అంటే ఇది అప్పర్ మెనస్కస్. ఓకేనా. కలర్ సొల్యూషన్స్ కి ఎప్పుడు ఈ పైది చూసుకోవాలి, కలర్లెస్ సొల్యూషన్స్ కి కింద చూసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఎందుకు అలా చూసుకోవాలంటే మనకు కనిపించదు కదా అక్కడ. ఏం చూసుకుందాం అన్నా కలర్ సొల్యూషన్ కి లోవర్ మినస్కస్ కనిపించదు ఇక్కడ, అందుకని అప్పర్ మినస్కస్ నే చూసుకుంటాం. ఇదిగో అప్పర్ మినస్కస్ లో 0కి కరెక్ట్ గా ఉంది, కనిపించిందా? దీన్ని నేను స్టాండ్ కి ఫిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తున్నానండి, స్టాండ్ కి ఫిక్స్ చేసుకుంటున్నా. రీడింగ్స్ ఎప్పుడు నా వైపు ఉండేలా నేను ఫిక్స్ చేసుకుంటా, ఎందుకంటే నాకు రీడింగ్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి కాబట్టి. ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తుందండి, ఇది మీకు బుక్ కనిపిస్తుందా బయట? నో మ్యామ్. కనిపించట్లే. సర్లే, బ్యాక్ క్యామ్తో చూపిస్తాను. ఈ లోపు మనది మన సొల్యూషన్ బుడగలు వచ్చేస్తుంది చూడండి. మ్యామ్ ఏం కనిపించట్లేదు మ్యామ్. కనిపించట్లేదా? మ్యామ్ వీడియో ఆఫ్ చేసారు చూడండి మ్యామ్. వీడియో ఆఫ్ చేస్తే నాకు వీడియో ఆఫ్ చేసినట్టు వస్తుంది కదరా. వీడియో ఆఫ్ చేయలే. ఇదిగో ఇలా చూడండి, ఇలా బుడగలు రావాలి. అమ్మ ఎవరికి కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది మ్యామ్. ఓకే, వెరీ గుడ్. ఇదిగో ఇలా బుడగలు కనిపిస్తున్నాయా? బుడగలు కనిపిస్తున్నాయి. ఓకే, అలా బుడగలు వచ్చేంత వరకు వచ్చిన తర్వాత దాన్ని Yes, వెంటనే ma'am. తీసుకుని మనం ఏం చేసేయాలంటే టైట్రేషన్ చేసేయాలి. ఇప్పుడు మనం ఆ టైట్రేషన్ పార్ట్కి వెళ్ళిపోదాం.
ఇదిగమ్మా ఇది చాలా వేడిగా ఉన్నది. ఈ వేడిగా ఉన్న దాన్ని నేను టైట్రేట్ చేసేస్తున్నా. ఓకే, కనిపిస్తుంది కదా. చూడండి, కలర్లెస్ లిక్విడ్. మనం ఇందులో ఎటువంటి ఇండికేటర్ ని యూజ్ చేయట్లేదు. ఎందుకు ఎటువంటి ఇండికేటర్ ని యూజ్ చేయట్లేదు అంటే కనుక మనం తీసుకున్నది కలర్డ్ సొల్యూషన్. అంటే ఏం తీసుకున్నాం మనం? KMnO4 తీసుకున్నాం కదా. KMnO4 కలర్డ్ సొల్యూషన్. అంటే మనం తీసుకున్న సొల్యూషనే మనకి ఇండికేటర్ కింద పనిచేస్తుంది. ఇక్కడ KMnO4 సెల్ఫ్ ఇండికేటర్ అన్నమాట. ఇది కలర్లెస్ సొల్యూషన్ ఏ కలర్ లోకి మారాలి? కలర్లెస్ సొల్యూషన్ పింక్ కలర్ లోనికి మారటమే మన యొక్క అంతిమ స్థానం. ఏ స్థానం దగ్గర అయితే కలర్లెస్ సొల్యూషన్ పింక్ రంగులోకి మారిపోతుందో ఆ స్థానాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఇందాక నేను టేబులర్ ఫామ్ చూపించాను కదా. ఇందాక ఇప్పుడు మనకి పార్ట్ ఏ అయ్యిందమ్మా, పార్ట్ బి చేస్తున్నాము. పార్ట్ బిలో మనకి టేబులర్ ఫామ్ ఉంది కదా. ఒక్క నిమిషం. ఆ టేబుల్ ని మీరు నోట్ చేసుకోండి. మామూలు టేబుల్ చూచాయిగా కనిపిస్తుందా మీకు? ఓకే, కనిపించకుండా కనిపిస్తుందా? కాలిపోతుంది. ఫస్ట్ ది సీరియల్ నెంబర్ అమ్మా. రే టేబుల్ వేయండి. ఫస్ట్ ది సీరియల్ నెంబర్, రెండవది H2C2O4 ఘనపరిమాణం మిల్లీలీటర్లలో, మూడవది బ్యూరెట్ రీడింగులు దాంట్లో తొలి తుది. మూడవది బ్యూరెట్ రీడింగులు దాంట్లోనే తొలి తుది మనం వేసినట్టే. చూడండి, డ్రాప్స్ చూడండి ఎంత స్లోగా పెట్టుకున్నాను అంటే ఒక్క డ్రాప్ పడితే నాకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. అది అలా అంత స్లోగా పెట్టుకోవాలి మనం. అయిపోయిందండి.
ఓకే, కనిపించిందా? కలర్లెస్ సొల్యూషన్ మన దగ్గర ఉన్న కలర్లెస్ మేడం వీడియో ఆగిపోతుంది మేడం. తల్లి అందరికీ అలాగే ఉందా అమ్మా? నీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది తల్లి, నాకైతే బానే ఉంది. మరి అమ్మ మీరు ఓన్లీ సిబిజెడ్ వాళ్ళే 29 మెంబర్స్, కానీ మీరు 7 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 29 మెంబర్స్ క్లాస్ కి రావాలి కదా? లేదు, కనీసం 9 మెంబర్స్ మినహాయించుకున్నా కనీసం 20 మెంబర్స్ అనే క్లాస్ కి రావాలి. అయినా అసలు ఎవ్వరూ రాలేదు అసలు. ఓకే, కలర్లెస్ సొల్యూషన్ కాస్త కలర్ సొల్యూషన్ కి కన్వర్ట్ అయింది. ఇక్కడ మనకు వచ్చిన రీడింగ్ ఎంత అంటే 39.6 దగ్గర వచ్చింది. మనకి ఎక్కడ వచ్చిందండి? 39.6 దగ్గర వచ్చింది. మళ్ళీ మనం ఓకే ఫస్ట్ ఫిల్ చేసుకుందాము. ఓకే, మన ఫస్ట్ రీడింగ్ ఎంత వచ్చిందండి? మనం ఒక టేబుల్ చూద్దాము. టేబుల్ లో ఫస్ట్ ఏంటి? సీరియల్ నెంబర్. ఫస్ట్ రీడింగ్ చేసాం కాబట్టి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి? సెకండ్ కాలమ్ లో H2C2O4 ఘన పరిమాణం ఎంత తీసుకున్నాము? కొనుగోలు క్లాస్ లోకి 20 ml తీసుకున్నాము. 20 ml వేసుకోండి అక్కడ. నెక్స్ట్ థర్డ్ ఏంటి? బ్యూరెట్ రీడింగ్. బ్యూరెట్ రీడింగ్ తొలి రీడింగ్ ఎంత? 0.0 నుంచి తుది రీడింగ్ ఎంత వచ్చింది? 39.5 సారీ 39.6 కదా, 39.6 ml వచ్చింది. ఓకేనా? అక్కడి వరకు మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం బ్యూరెట్ నింపేసుకున్నాము. తర్వాత కొనికల్ ఫ్లాస్క్ లోనికి 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి. కొనికల్ ఫ్లాస్క్ లోనికి 20 ml ఆక్సాలిక్ ఆమ్లాన్ని తీసుకుందాం. ఇదిగో మన ఆక్సాలిక్ ఆమ్లము. దీన్ని కొనికల్ ఫ్లాస్క్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత దీనికి ఎంత యాడ్ చేయాలండి? 20 ml H2SO4 డైల్యూట్ H2SO4 ని యాడ్ చేయాలి. దీనికి 20 ml డైల్యూట్ H2SO4 ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని హీట్ చేస్తున్నా. ఓకే, అదిగో దీన్ని తీసుకెళ్ళి హీటింగ్ పెడుతుంది. దాన్ని ఎంతవరకు హీట్ చేయాలండి? బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేయాలి. ఈలోపు మీరు టేబుల్ నోట్ చేసుకున్నారో లేదో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా మీరు టేబుల్ నోట్ చేసుకుని అందులో ఉన్న రీడింగ్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, అందులో రీడింగ్స్ మాత్రం వేసుకోకండి. ఓకేనా? అసలు అందులో ఉన్న రీడింగ్స్ వేసుకోకండి. పైన
KMNO4 ద్రావణమును ప్రామాణీకరించుట అని చెప్పేసి అని సేమ్ అది ఎలా ఉన్నదో అలా రాసేసుకోండి. రీడింగ్స్ మాత్రం నోట్ చేసుకోవద్దు. అర్థమైందా? రీడింగ్స్ మాత్రం మీరు నోట్ చేసుకోకండి. అమ్మ నోట్ చేసుకున్నారా? మళ్ళీ మంది బుడగలు వస్తున్నాయి, దాన్ని తీసుకుంటున్నాను. అది నోట్ చేసుకున్నారా లేదా? ఓకే, ఈ వేడి దాన్ని తీసుకొచ్చి చూడండి, పొగలు అలా వస్తున్నాయి, కనిపిస్తున్నాయా మీకు పొగలు? ఓకే, దీన్ని తీసుకొచ్చి KMNO4 ఎదురుగుండా నేను టైట్రేట్ చేస్తున్నాను. ఆఫ్ చేసాను. అలాగే ఓకే. లేత పింక్ రంగులోనికి మారింది. ఓకే, మళ్ళీ మీకు 39 దగ్గర రీడింగ్ అనేది రావటం జరిగిందనమాట. అంటే మన 13.6 ml 13. ఓకే, 39.6 ml. రెండు కాన్సిక్వెంట్ రీడింగ్స్ సమానంగా వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడతో
పార్ట్ బిని ఆఫ్ చేసేసి పార్ట్ సికి వెళ్దాం. ఎక్కడితో మనం పార్ట్ బిని ఆఫ్ చేసేసి పార్ట్ సికి వెళ్దాం. పార్ట్ సి ఏంటి ప్రాసెస్? పార్ట్ సిలో మనం ఏం చేస్తాము, అన్నోన్ సొల్యూషన్ ఇస్తాం మీకు. ఈ అన్నోన్ సొల్యూషన్ ని మీరు KMnO4 తో టైట్రేట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు కూడా కాన్సిక్వెంట్ రీడింగ్స్ అనేవి రావడం జరిగింది. 39.6 ml. ఫస్ట్ తొలి రీడింగ్ ఎంత? బ్లూ రెడ్ రీడింగ్ 0. ఇక్కడ రీడింగ్స్ అనేవి నోట్ చేసుకోవాలి మనం. ఎంతండి? 39.6 ml. మొత్తం టోటల్ ఏదైతే మనం కన్సిడర్ చేస్తున్నామో దాన్నే వేయాలి, 39.6 ml. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, మనకి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఒకసారి చేద్దాము, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాము. లేదు ఇప్పుడే చేసేద్దామంటే ఇప్పుడే చేసేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి, మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఇప్పుడే చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి తూచే బుడ్డి, భారము ఇవన్నీ మనం కనుక్కున్నాం కదా. కనిపిస్తుందండి మీకు అది? తల్లి కనిపిస్తుందా లేదా? ఏమారా అందరూ లెఫ్ట్ అయిపోయారా? ఎవరు మాట్లాడలేదు. మిమ్మల్ని క్యాలిక్యులేషన్ పార్ట్ ఆల్రెడీ ఓకే ఇది రాసుకోమని చెప్పాను కదా మీకు. యాక్చువల్లీ అది తిరిగేసి రివర్స్ లో కనిపిస్తుంది. ఓకే, W2 ఎంత వచ్చింది మనకి? 23.210 గ్రామ్స్ వచ్చింది. పదార్థాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత W3 ఎంత వచ్చింది మనకి? 21.530 గ్రామ్స్ వచ్చింది. అమ్మ క్యాలిక్యులేషన్ అక్కడే చేసేయండి, మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కదా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? పదార్థ భారం మనకు కావాలి 23.210 మైనస్ 21.530 చేసాము. ఇప్పుడు మనకు పదార్థ భారం ఎంతో అది వస్తుంది అనమాట. ఓకే, ఎంతండి? 23.210 minus 21.530 ఎంత వచ్చిందండి? 1.68 గ్రామ్స్ వచ్చింది. ఎంత వచ్చిందండి? 1.68 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ దీని దగ్గర 1.68 గ్రామ్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 1.68 డివైడెడ్ బై 126 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1.68 డివైడెడ్ బై 126 0.053 ఎంత వచ్చిందండి? 0.05 మోలార్స్. ఎంత వచ్చింది? 0.05 మోలార్.
ఆక్సాలిక్ ఆమ్లం యొక్క మొలారిటీ ఎంత 0.05 మోలార్స్ అన్నమాట. అంటే మనం చేసింది 0.05 మొలారిటీ కలిగిన సొల్యూషన్. దీని నుంచి మనం ఏం చేస్తున్నాము, పార్ట్ బి అనేది చేస్తున్నాం అన్నమాట. పార్ట్ బి చేస్తున్నాం. ఓకే, పార్ట్ బి చూడండి ఒకసారి. ఇక్కడ పార్ట్ బిలో మనం ఏం చేస్తున్నాము, మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 అంటే ఎంత, H2C అదే ఆక్సాలిక్ ఆమ్లం యొక్క మొలారిటీ ఎంత అండి, మనం ఇంతకు ముందు రాసుకున్నాం కదా 0.05 మోలార్ వచ్చింది. V1 ఎంత ఆక్సాలిక్ ఆమ్లం ఎంత తీసుకున్నాం మనం, 20 ml తీసుకున్నాము, అవునా కదా. N1 అంటే ఎంత, N1 అంటే ఎంత, ఫార్ములాలోకి వెళ్దాం ఒకసారి చూడండి. N1 అంటే మనకి అమ్మో ఇప్పుడు తీయాలేమో, ఈ ఫార్ములా ఇలా కన్నా బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. ఓకే, కనిపిస్తుందా ఇలా బాగా. ఇక్కడ చూడండి, మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఆక్సాలిక్ ఆమ్లాన్ని 1 కింద తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆక్సాలిక్ ఆమ్లం ఎన్ని మోల్స్, 5 మోల్స్. ఓకే, అంటే N1 = 5. అప్పుడు N2 ఎంత అయింది, 2 అవుతుంది. ఓకేనా, N1 = అప్పుడు మోల్డ్ సంఖ్య ఎంత వచ్చిందండి, ఆక్సాలిక్ ఆమ్లం మోల్డ్ సంఖ్య 5. KMnO4 మొలారిటీ ఎంత, అసలు మనం కనుక్కోవాల్సిందే ఇది, KMnO4 యొక్క మొలారిటీ. KMnO4 ఘన పరిమాణం ఎంత, ఈ పైన వచ్చింది కదా, ఎంత వచ్చింది 39.6 ml. KMnO4 మోల్డ్ సంఖ్య ఎంత అయిందా చూసాం కదా, ఎంత 2 మోల్స్. ఇప్పుడు దీని అంతా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. M1 అంటే ఎంత, 0.05 కనిపిస్తుంది కదా, ఇంటూ V1 అంటే ఎంత, V1 ఎంత అండి 20, ఇంటూ N2 అంటే ఎంత 2 డివైడెడ్ బై మనకి V2 ఎంత, V2 ఎంత 39.6 రాసుకున్నాం కదా. ఇక్కడ ఉన్నాయి చూసి చెప్పడానికి కూడా ఏంటరా మీరు మాట్లాడలేదు అసలు. N1 ఎంత 5 = ఎంత వస్తుంది, 0.5 ఇంటూ 20 ఇంటూ 2. సారీ, 0.05 ఇంటూ 20 = 39.6 ఇంటూ 0.01 వచ్చింది మేడం. ఒక్క నిమిషం, అలా వస్తున్నాము ఒక్కసారి. ఓకే, అండ్ అక్కడి నుంచి ప్రాసెస్ తెలియక. ఓకే, 39.6 ఇంటూ 5. ఎంత వచ్చిందమ్మా, తల్లి ఎంత వచ్చింది, 0.01 మేడం. 0.01 మోలార్.
0.01 మోలార్ కలిగిన సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పార్ట్ సి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలండి, పార్ట్ సి చేయాలన్నమాట. పార్ట్ ఇక్కడ వరకు మనకి 2 పార్ట్స్ అయినాయి. పార్ట్ సి మనం ఏం చేస్తున్నామంటే ఓకే కనిపిస్తుంది కదా. ఓకే మీకు 100 ml అన్నోన్ సొల్యూషన్ ఇస్తాం. 100 ml అన్నోన్ సొల్యూషన్ ఇస్తామండి. అందులో ఏమున్నదంటే మీరు మాకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఐరన్ యొక్క భారాన్ని కనుక్కోవాలన్నమాట. మీరు ఏం కనుక్కోవాలండి, ఐరన్ యొక్క భారాన్ని మీరు కనుక్కుంటే సరిపోతుంది. మేము అందులో ఐరన్ ఇస్తాము. ఫస్ట్ ముందుగా దాని యొక్క మొలారిటీ ఎంత ఉందో కనుక్కోవాలి. మొలారిటీ కనుక్కోవాలి అంటే కనుక మనం ఏం చేయాలి, మనకు తెలిసిన విషయమే అన్నోన్ సొల్యూషన్ ఇది. ఈ అన్నోన్ సొల్యూషన్లో మనం ఫస్ట్ 20 ml తీసుకుని టిపెట్ అవుట్ చేస్తాం. పెద్ద పెద్ద కష్టమైన ల్యాబ్లన్నీ మేము మేడం గారు మా చేత చేయించేసి సులువైన ల్యాబ్లు మాత్రం మేడం గారు చేస్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు. నాకు తెలుసు మీరు అలాగే అనుకుంటున్నారని. అనుకోవట్లేదా? మొదటగా పిపెట్ని మోర్స్ లవణంతో కడిగాను. దీంట్లో నుంచి క్లీన్ చేయలేదు. ట్వంటీ ml మోర్స్ ద్రావణాన్ని తీసుకుని దీని మొక్క వరకు తీసుకుని దాన్ని కొనుగోలు ప్లాస్టిక్ వేస్తున్నాను. అమ్మ లాస్ట్లో కొంత ఈ డ్రాప్ ఉండిపోతుంది తల్లి. ఆ డ్రాప్ లేకుండానే మనకి ఇది 20 ml. దానికి 20 ml సజల H2SO4ని కలుపుతున్నాను. దీన్ని వేడి చేయట్లేదు, ఇంకా వేడి చేయని అవసరం లేదు. వేడి చేయ అవసరం లేకుండా నేను డైరెక్ట్ టైట్రేట్ చేసేస్తున్నాను మోర్ లవణంతో. ఇప్పుడు నేను తీసుకున్నది రంగు లేని ద్రావణం. ఈ రంగు లేని ద్రావణం పింక్ రంగులోనికి మారేంత వరకు మనం టైట్రేట్ చేస్తాం. ఎప్పుడైతే పింక్ రంగులోనికి మారుతుందో దాన్ని మనం అంతిమ స్థానంగా గ్రహించి అంతిమ స్థానంగా తీసుకుని ఆ రీడింగ్ ని నోట్ చేసుకోవటం ద్వారా మనం ఏం చేస్తామంటే దాని యొక్క మొలారిటీని కనుక్కోవటం అనేది జరుగుతుంది. నేను జాగ్రత్తగా టైట్రేట్ చేస్తాను. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే అది నోట్ చేసుకోండి.
ఓకే అమ్మా. Fe2ను నిర్ణయించుట. ఇక్కడ నాకు 4.2 దగ్గర పింక్ రంగు వచ్చింది. ఇక్కడ నాకు 4.2 దగ్గర పింక్ రంగు వచ్చింది. ఒకసారి అమ్మ ఎవరైనా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4.2 అని నోట్ చేసుకోండి. ఇక్కడ 4.2 ఓకేనా తల్లి? ఎవరు లైన్ లో లేరా? ఎస్ మ్యామ్. సీరియల్ నెంబర్ 1 మోర్స్ లవణం ఎంత తీసుకున్నాము? 20 ml. తొలి రీడింగ్ 0.0, తుది రీడింగ్ ఎంత? ఒక్క నిమిషం ఉండిందమ్మా. తుది రీడింగ్ 4.2 మ్యామ్. 4.2 ఒక్కసారి 2 మ్యామ్. 0.2 సరిపోయింది. 4.3 వేసుకోండి అమ్మా, దానికి దీనికి మధ్యలో ఉంది. ఓకేనా? 4.3 వేసుకోండి. 4.3 ml. నెక్స్ట్ టేబుల్ వేసేసుకుంటున్నారా? టేబుల్ డ్రా చేసుకోండి. సెకండ్ రీడింగ్ చేసుకుందాం. ఓకే, క్లోజ్ చేసేస్తున్నాను. ఇది మళ్ళీ సేమ్ 20 ml. మోర్స్ లవణాన్ని తీసుకున్నాను, దాన్ని కొనుగోలు ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. 20 ml H2SO4 తీసుకుంటున్నాను, డైల్యూట్ H2SO4. ఇక్కడ H2SO4 యొక్క ఉపయోగం ఏంటి అంటే Fe2 అయాన్లు Fe3 అయాన్ల కింద ఆక్సిడైజ్ అయిపోకుండా ఇది నిరోధిస్తుంది అన్నమాట. మోర్స్ లవణంలో ఉండే ఐరన్ Fe2 కాస్త Fe3 కింద కన్వర్ట్ అయిపోతుంది. ఫెర్రస్ కాస్త ఫెర్రిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా ఫెర్రిక్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండటానికి మనం H2SO4 అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదిగో మనం 20 ml మోర్స్ లవణానికి 20 ml H2SO4ని యాడ్ చేసాము. దీన్ని ఓకే వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లోకి బ్యూరెట్ లోకి మనం KMnO4 ద్రావణాన్ని 0 మార్క్ వరకు ఫిల్ చేసుకుంటున్నాము. రీడింగ్స్ ఎప్పుడు మనకి కనిపించే విధంగా మనం పెట్టుకోవాలి. దీన్ని టైట్రేట్ చేస్తున్నాం. ఇందులో కనుక చూసుకున్నట్లయితే 2 KMnO4 అణువులు 10 మోల్స్ లవణాలను అంటే 10 ఐరన్లను రియాక్ట్ చేస్తాయి. 2 KMnO4 10 FeSO4తో రియాక్ట్ అవుతుంది. అంటే N2 ఏమో 2, N3 ఏమో 10. ఇక్కడ మళ్ళీ KMnO4 అనేది సెల్ఫ్ ఇండికేటర్ గా పనిచేస్తుంది.
సేమ్ ఇదిగో మళ్ళీ మనకి పింక్ లైట్ పింక్ షేడ్ అనేది రావటం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో మన బ్యూరెట్ రీడింగ్ 4.3ని చూపిస్తుంది. ఓకేనా, ఇదిగో మన బ్యూరెట్ రీడింగ్ 4.3ని చూపిస్తుంది. అంటే మనకి రెండు కాన్సిక్వెంట్ రీడింగ్స్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే యాక్చువల్లీ కాన్సిక్వెంట్ రీడింగ్స్ అనేవి ఒక 3-4 అలా తీస్తేనే కానీ రావు. ఒక్కొక్క డ్రాప్ పడేంత వరకు అలా ఉంచేస్తున్నాం కాబట్టి మనకి రెండు కాన్సిక్వెంట్ రీడింగ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చూసేద్దాము. క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే ఓకే చూడండి, కనిపిస్తుంది కదమ్మా. ఓకే, సెకండ్ ఎంత సీరియల్ నెంబర్ 2 ఎంత మోర్స్ లవణం తీసుకున్నాము 20 ml మోర్స్ లవణం తీసుకున్నాము. తొలి రీడింగ్ ఎంత 0, తుది రీడింగ్ ఎంత 4.3 ml. టోటల్ కలిపి మనకి 4.3 ml అధికంగా ఉన్నది. అయితే ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే చూడండి, M2 అంటే ఎంత KMnO4 యొక్క మొలారిటీ. మనం ఇందాక పార్ట్ బి చేసినప్పుడు వచ్చింది కదా, ఎంత వచ్చిందండి KMnO4 మొలారిటీ 0.01 వచ్చింది. 0.01 థ్యాంక్ యూ వేసుకుంటాము. తర్వాత V2 KMnO4 ఘన పరిమాణం ఎంత వచ్చింది, ఇదిగో మన దగ్గర బ్యూరెట్ రీడింగ్ ఎంత అయితే ఉందో అంత ఎంత వచ్చింది 4.3 ml. నెక్స్ట్ N2 ఎంత KMnO4 మోల్ల సంఖ్య. KMnO4 మోల్ల సంఖ్య ఎంత అని చెప్పాను, ఫస్ట్ మన ఈక్వేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇదిగో 2 KMnO4 మోల్, ఈ ఈక్వేషన్ చేస్తున్నాం ఇప్పుడు మనం. 2 KMnO4 మోల్లు 10 FeSO4 మోల్స్ తో రియాక్ట్ అవుతున్నాయి. కాబట్టి KMnO4 మోల్ల సంఖ్య ఎంత N2 2. నెక్స్ట్ M3 అంటే మోర్స్ లవణ మొలారిటీ మనం కనుక్కోవాల్సింది ఇది. V3 అంటే ఎంత మోర్స్ లవణ ఘన పరిమాణం. మోర్స్ లవణ ఘన పరిమాణం ఎంత తీసుకున్నాం మనం 20 ml తీసుకున్నాం మనం. నెక్స్ట్ N3 అంటే ఎంత మోర్స్ లవణ మోల్ల సంఖ్య. ఇందాక చెప్పాను కదా ఎంత 10. ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. M2 అంటే 0.01 ఇంటూ V2 అంటే 4.3 ఇంటూ N3 అంటే 10 బై N2 అంటే 2 ఇంటూ V3 ఎంత 20 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి. (0.01) into 4.3 is equal to divided by 4. ఎంత వచ్చిందమ్మా 0.01 మొలారిటీ వచ్చింది. ఎంత వచ్చిందండి అంటే మోర్స్ లవణ మొలారిటీ ఎంత 0.01 మోల్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, భారం కావాలి. మనకి ఏం కావాలండి, భారం అనేది కావాలన్నమాట. దీని యొక్క క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేద్దాం. దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. దీనిలో ఒకసారి దీని ఈ ఈక్వేషన్ వేసేసుకుందాం. ఇక్కడ దేని కింద దాని ఈక్వేషన్ వేస్తాం అనమాట. 2 KMnO4 ప్లస్ 5H2C2O4 plus 3H2SO4 gives rise to K2SO4 plus 2MnSO4 plus 10CO2 plus 8H2. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసరికి
సెకండ్ ఏంటండి 2 KMnO4 plus 10 moles of FeSO4 plus 8 moles of H2SO4 దేంతో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి K2SO4 plus 2 moles of MnSO4 plus 5 moles of Fe2SO4 thrice plus 8 H2O. ఓకే ఇప్పుడు కనుక మనకి ఏం కావాలి 100 ml లో ఉన్న పార్ట్ డి తీసుకున్నట్లయితే పార్ట్ డి నెక్స్ట్ దాంట్లో రాద్దాం రిపోర్ట్ అన్నమాట. ఓకే పార్ట్ డిలో ఏం కావాలి మనకు కావాల్సింది అది ఇవ్వబడిన 100 ml లో గల Fe+2 అయాన్ యొక్క భారం ఎంతో కావాలి మనకు. అంటే ఇక్కడ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ మన ఈ ఫార్ములా ఒకసారి ఇలా చూడండి మీకు తెలుసు మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఇప్పటి వరకు అదే చెప్తున్నాను కదా 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎన్. ఇలా చూడండి ఇప్పుడు మనం వెయిట్ కనుక్కుంటున్నామంటే ఇది ఇటువైపు వీటన్నిటిని ఇటువైపు పంపించేస్తున్నాం చూడండి ఎం ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది ఇంటూ ఇది పైకి వెళ్తుంది వాల్యూమ్ ఇన్ ఎంఎల్ డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది వెయిట్ ఇక్కడ నేను అదే రాస్తున్నా అంటే వెయిట్ కదా అని వచ్చేద్దాం మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ డివైడెడ్ బై 1000 ఎందుకంటే 1000కి మనం 1000 లీటర్స్ 1 లీటర్ క్యాల్కులేట్ చేస్తాం. మొలారిటీ ఎంతో మనకు తెలుసు మొలారిటీ ఎంత 0.01 ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 55.85 గ్రామ్స్ 55.85 గ్రామ్స్ ఇంటూ ఎంతలో చేశాను మీకు ఎంత ఇచ్చాను 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అని చూపించాను కదా అంటే ఎంతలో చేశాను నేను 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో చేశాను ఇదంతా డివైడెడ్ బై 1000 అదే 2 is equal to 0.01 into 55.85 by 10 0.01 into ఇంకొక 0.558 ఇటు వస్తుందేమో ఇంటూ 10 అంటే ఇటు వెళ్తుంది 5.585 ఇంతేనా ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇంకొక 2 zeros ఇటు వెళ్తాయి అర్థమవుతుందా క్యాలిక్యులేషన్ ఇది చూడండి 1 into 5.585 అంటే ఎంత 5.585 అయితే 2 digits మరి దీంతో కలుస్తుంది కదా కాబట్టి 0. ఇక్కడ పెట్టేసానా ఓకే సరే 5.585 కదా అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 0.5585 అంతే వచ్చింది మేడం అంతే కదా 0.01 0.0558 అదే 5.585 ఓకే ఇప్పుడు 0 వస్తుంది ఓకేనా ఇప్పుడు దగ్గర ఉన్న గ్రామ్స్ అన్నమాట అంటే ఇప్పుడు మనం రిపోర్ట్ రాయాలి రిపోర్ట్ ఏం రాస్తామంటే
ఇవ్వబడిన పైదే రాసేస్తాం అంతే. ఇవ్వబడిన 100 ml ద్రావణంలో గల Fe+2 అయాన్ల భారము is equal to 0.05585 grams. అమ్మయ్య, జాగ్రత్తగా రిపోర్ట్ చేసేసాం. ఓకేనా? ఇది మన ప్రాక్టికల్. ఇదంతా మీకోసం మళ్ళీ నేను రాశాను, ఏ ప్రాసెస్లో రాయాలి ఏంటి అనేది అన్నమాట. ఈ రీడింగ్స్ అన్నీ నోట్ చేసుకుని అబ్జర్వేషన్లో నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటున్నారు అని నేను అనుకోవటం నా భ్రమేమో అనిపిస్తుంది. అంతేనంటారా కాదంటారా? ఏమర్రా అసలు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉండిపోయారు. నోట్ చేస్తున్నాం మ్యామ్. ఏం మాట్లాడితే మేడం గారు ఏం తిడతారో, సైలెంట్ గా ఉండిపోతే ఇంక ఏ గొడవ ఉండదు అనుకుంటున్నారు కదా. ఓకే, ఇక్కడితో మన ప్రాక్టికల్ సెషన్ అనేది అయింది. ఒక 2 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ క్లాస్కి వచ్చేయండి. ఓకేనా? అంటే ఇప్పుడు 3:50 అయింది కదా, 4 కల్లా మళ్ళీ క్లాస్కి వచ్చేయండి. ఓకే మ్యామ్. ఓకే అమ్మా.